అందరికి నమస్తే. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డికి కొత్త మినిస్టర్ అజారుద్దీన్ రూపంలో ఏదో గండం వచ్చిందేమో అనిపిస్తుంది. ఒక పెద్ద చర్చ అది. ఎందుకంటే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిర్రు. ఆయనకి ఏ శాఖ ఇస్తారనే దాని మీద క్లారిటీ లేదు. ఆయన మాత్రం ఢిల్లీలో తిరుగుతున్నాడు. ఢిల్లీలో రికమెండ్ చేసుకుంటున్నాడు. నాకు హోమ్ మినిస్టర్ కావాలి. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్‌ల ముస్లింకే హోమ్ మినిస్టర్ ఇచ్చిర్రు. కాబట్టి మాకు కూడా ఆహ్, హోమ్ మినిస్టరే కావాలి. మా కుల పెద్దలు, మత పెద్దలు మా మత పెద్దలందరూ కూడా "నువ్వు హోమ్ మినిస్టర్ తీసుకోవాలి. తెలంగాణలో హోమ్ మినిస్టర్ ముస్లిమే ఉండాలని" చెప్పేసి వాళ్ళంతా ప్రెషర్ పెడుతున్నారు. అట్లయితేనే జూబ్లీ హిల్స్‌లో పనికొస్తది. నాకు వేరే వేరే శాఖలొద్దు అని ఆయన రికమెండేషన్ చేస్తున్నట్టుగా పేపర్‌లో వార్తలొచ్చినాయి. ఆయన ఢిల్లీలో పరిచయాలున్నాయి. ఆయనకు మంత్రి పదవి రావడం కూడా ప్రియాంక గాంధీ కోట. రేవంత్ రెడ్డి చెప్తేనో లేకపోతే ఉత్తమ్ కుమార్ చెప్తేనో వచ్చిన పోస్ట్ కాదది. ప్రియాంక గాంధీ కోట. ప్రియాంక గాంధీకి బాగా దగ్గరైన. అక్కడి నుంచి వచ్చిన కోటాలో ఆయన మంత్రి పదవి అయ్యిండు. ఇక టైమింగు ఇక్కడ సీనియర్లతో సంప్రదిస్తే సీనియర్లు చలో ఈయనైతే బాగానే ఉంటది. అజారుద్దీన్ అయితే మంచిగానే ఉంటది. టైమింగు కరెక్ట్ ఎలక్షన్ టైమింగ్ కాబట్టి ఇబ్బంది ఉండదని లాస్ట్‌కు ఎవరు వీళ్ళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారంతోన సెట్ చేస్తే అయిపోయింది. అందుకే మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ నాకు తెలవదు, శ్రీధర్ బాబు నాకు తెలవదు అన్నాడు. మంత్రి పదవి వస్తుందా సార్ అజారుద్దీన్ కంటే ఏమో అన్నారు. సరే ఇట్లాంటి చాలా చాలా విషయాలున్నాయి. అసలు ఏంది మరి రేవంత్ రెడ్డి హోంమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా అనేది మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనమంతా దీన్ని పుష్ చేస్తేనే సిగ్నల్ ఛానల్ డెవలప్ అవుతుంది. మీరు మన ఛానల్ ఇది, మీ గొంతుగా నేను మాట్లాడతా, ఉన్నట్టుగానే మాట్లాడదాం. ఇప్పుడు అజారుద్దీన్ విషయమే మొత్తం చర్చ ఇప్పుడు. అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు అనేది కాదు. ప్రతి గవర్నమెంట్‌లో మైనారిటీలకు ఇస్తారు. అది యాజ్ యూజువల్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇస్తారు. పక్కన ఇండియా గవర్నమెంట్ ఉంది. దానిలో ముస్లిమ్స్‌కి ఇయ్యలేదా మా మంత్రి పదవి? ఇచ్చిర్రు. సెంట్రల్ గవర్నమెంట్‌లో బీజేపీ ఉంది. ఆ గవర్నమెంట్‌లో ఇయ్యలేదా? ఇస్తారు. అది కామన్. మన భారతదేశంలో అన్ని మతాలకు అది కామన్ ఇంక అది. అది మనం ఏం కాదనలేం. అయితే కొంత డ్రామా నడిచినా ఆయన మంత్రి పదవి సక్సెస్ అయింది కదా! ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఆయన కేటాయింపు చేసే శాఖ. యాక్చువల్‌గా మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినాక ఒక గంటలనో, అరగంటలనో, రోజులనో మాక్సిమం శాఖ కేటాయిస్తారు. అది కామన్. కానీ ఈయనకు మాత్రం ఇప్పటిదాకా శాఖ కేటాయించలే. మరి ఎందుకు కేటాయించలేదు అంటే దానికి ఆన్సర్ ఏం లేదు. ఆయన శాఖల విషయంలో ఏ శాఖ కావాలి, ఏ శాఖ తీసుకోవాలనే విషయంలో ఆయన లాబింగ్ చేసుకుంటున్నాడు. హోమ్ మినిస్టర్ తీసుకోవాలి, హోమ్ మినిస్టర్ కావాలి. గత ప్రభుత్వంలో మహమూద్ అలీ ఉండే కదా హోమ్ మినిస్టర్. అట్లా మా మత పెద్దలందరూ కూడా హోమ్ మినిస్టర్ తీసుకో, అవి వద్దు అని అంటున్నారు అనేది. రేవంత్ రెడ్డి ఏమో లేదు హోమ్ మినిస్టర్ నా దగ్గర ఉంది, నేను ఎట్లా ఇస్తా, ఆయనకు మైనారిటీ సంక్షేమం ఇద్దామని చెప్పేసి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. అదో పెద్ద లడాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దగ్గర నడుస్తుంది గొడవ. ఆయనకు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో జూబ్లీస్ ఎలక్షన్స్లో ఎన్నో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు మలుతాయి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న పార్టీ సీనియర్ల రికమెండేషన్తోన వాళ్ళు రేవంత్ రెడ్డి సెలక్షన్ అయితే ముస్లింకు మంత్రి పదవి కావాలి ఇవ్వాలని రేవంత్ రెడ్డిని అడిగితే ఆయన ఫస్ట్ తీసుకొచ్చి ఆ కురేషి ఉన్నాడు కదా, ఫైమ్ కురేషి అని చెప్పి ఇండియన్ ఎవరమే ఇంగ్లాండ్ బ్యూటీని గెలికిండు అనేది ఆయనకి ఇప్పిస్తాడు. ఆయన ఏది వచ్చినా సరే ఫస్ట్ ఆయనకే ఇవ్వాలంటాడు. ఎమ్మెల్సీ వచ్చిన ఆయనకి, మంత్రి ఇచ్చిన ఆయనకి. అందుకే ఆయనకు సంబంధం లేదు ఇదంతా కూడా హైకమాండ్ స్కెచ్. ఇక అజరుద్దీన్కి అసలు రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. కానీ ఇప్పుడు హైకమాండ్ ఏం చేయాలో తప్పనిసరి పరిస్థితుల్లో పాటించక తప్పదు కాబట్టి ఆయన మంత్రి పదవి వచ్చింది. బట్ ఇప్పుడు శాఖ విషయంలో పెద్ద గొడవ. ఇప్పుడు ఆ శాఖ రేవంత్ రెడ్డి వదులుకోవడానే తెలియదు. హైకమాండ్ ఏం చెప్తే అది రేవంత్ రెడ్డి చేయక తప్పదు అంతే. చేయకపోతే రేవంత్ రెడ్డి నీకు సాయంత్రానికే షాక్ చేసి పడిస్తారు. ఇప్పుడు అంత పక్కగా ఎట్లా మాట్లాడుతున్నామంటే ఇప్పుడు కొండ సురేఖ బిడ్డ ఇష్యూ చూసినారు కదా. కొండ సురేఖ బిడ్డ బయటకు వచ్చి మాట్లాడింది, అన్నీ అయినాయి. తర్వాత సుమంత్ అనే తను వాళ్ళ ఓఎస్డి అరెస్ట్ చేయడానికి కదా పోలీసులు అర్ధరాత్రి పోయింది, అందుకే కదా గొడవ అయింది. మరి ఆ సుమంత్ని ఎందుకు వదిలేసిన అనుకుంటున్నారు? ఆ సుమంత్ మీద కేసు ఎందుకు కాలేదు? కనీసం కేసు అయినా ఎఫ్ఐఆర్ అయినా కావాలి కదా. మరి అంతగానో ఫ్రాడ్ చేసినోడు, ఎవరో తుపాకి పెట్టి బెదిరించినోడి మీద కేసు పెట్టాలి. కానీ కేసు కూడా కావాలి. కనీసం దీనిలో పోలీసుల పాత్ర మనం మెచ్చుకోవాలి. అంటే ఎవరు పంపిస్తే పోతారు, వచ్చేస్తారు అంతే. ఎవరన్నా పోవద్దు అంటే పోరు. పోలీసులు ఇంకా నిష్పక్షపాతంగా ఏడ ఉన్నారు ఈడ. మరి అంత తప్పు చేసినోడిని గన్మెట్టి రేపు అన్నాడు ఇంకోడో గన్మెట్టి ఏమన్నా బెదిరిస్తాడు, కేసు కాదా? అవుతుంది కదా. అందరికీ చట్టం సమానంగా ఉండాలి. సుమంత్కి ఒకటి, కొండ సురేఖ బిడ్డకి ఒకటి, రేవంత్ రెడ్డికి ఒకటి ఉండకూడదు. పోలీసు వాళ్ళు దీనిలో తప్పు చేసిర్రు, అది తర్వాత వాళ్ళు తెలుస్తుంది ఒక రోజు దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఇప్పుడు సుమంత్ అనే దాన్ని ఎందుకు వదిలేసిండ్రు? మీనాక్షి నటరాజన్ దగ్గర పోయింది కదా ఈమె కొండ సురేఖ. ఫస్ట్ మీనాక్షి నటరాజనే కలిసింది ఆమె, తర్వాత బట్టి విక్రమార్కం కలిసింది, తర్వాత పీసీ చీఫ్ని కలిసిండ్రు అప్పుడు గొడవైనప్పుడు.
మీనాక్షి నటరాజన్ నో 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 దిస్ ద రాంగ్ వే, అరెస్ట్ చేయొద్దు, సుమంత్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎస్టర్డే, నిన్నటి వరకు ఆయన గవర్నమెంట్లో పార్టు, ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తామంటే గవర్నమెంట్ ఏమైతే అనుకుంటున్నారు, నో 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 వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఆమె చెప్పేసింది. మేము యాక్సెప్ట్ చేస్తలేము, హైకమాండ్ యాక్సెప్ట్ చేస్తలేదు, ఆ కేసు ఏదంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఆ కేసు అయిందా, మళ్ళీ ఆయన్నే హోమ్ మినిస్టర్ కదా, ఆయన్నే హోమ్ మినిస్టరు, వాళ్ళ గవర్నమెంట్లోని కిరికిర్ల గురించే కేసు అయింది, తుపాకీ పెట్టిండు, దాని గురించే పోలీసులు రాత్రి అర్ధరాత్రి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఈ పోలీసులు, ఆ పోలీసులు, అది అటెండర్ కాదు కదా పోలీసులు, మరి పోలీసులకు ఉండాలి అంత దూరం పోయి ఎందుకు వాపస్ వచ్చారు అనేది. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు కాలేదంటే మీనాక్షి నటరాజన్ అంటే రేవంత్ రెడ్డి చేతిలో ఏమి ఉండదు అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి చేతిలో ఏమి ఉండదు. ఇప్పుడు అజారుద్దీన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఏమి ఉండదు. కాకపోతే ఆయన కేసీ వేణుగోపాల్కి పెట్టుకున్నాడంట, నో 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 నేను ఇయ్యా, ఎందుకంటే మొన్న కొత్తగా 3 మినిస్టర్లకు ఇచ్చినప్పుడే శాఖల రిషఫ్లింగ్ అంతా ఉండే, ఆయన దగ్గర ఉన్న 3 ఇంపార్టెంట్ శాఖలు విద్య, తర్వాత హోమ్ మినిస్టర్, 2 మున్సిపల్ డిపార్ట్మెంట్, 3 ఇంపార్టెంట్ శాఖలు మీ దగ్గర ఉన్నాయని వీళ్ళు కంప్లైంట్ చేసినారు పార్టీ సీనియర్లు. అన్ని ఇంపార్టెంట్ శాఖలను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అసలు ఈ వ్యవస్థ ఖరాబు కావడానికి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి, ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడానికి రేవంత్ రెడ్డి కారణం, ఇంపార్టెంట్ శాఖలు ఆయన దగ్గర పెట్టుకుని అన్ని వేరే కార్యక్రమాలు చేసుకుని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆ శాఖల మార్పిడి కోసం మస్తు ప్రయత్నాలు జరిగినాయి. జరిగితే ఉటావుడిన ఢిల్లీ పోయిండు, తెలుసు కదా, ఉటావుడిన ఢిల్లీ పోయి మీరు ఏమైనా చేసుకోర్రి, నా 3 శాఖలు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, నేను 3 శాఖలు మాత్రం నేను వదులుకోనని చెప్పేసి వచ్చిండు, వదులుకోను, ఇక మీరు మిగతా ఏమైనా మార్చుకొని ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదు, నాకు ఈ 3 శాఖలు చాలా ఇంపార్టెంట్, 3 శాఖలో ఉంటా అని ఇక కేసీ వేణుగోపాల్ను నయానో భయాన్నో ఏదో ఒకటి ఆయన బుజ్జగించుకొని ఇంకా ఆయన చెప్పుకుంటాడు పైన, ఆయన చెప్పుకొని వచ్చేసిండు. కానీ ఇప్పుడు అజారుద్దీన్ రూపంలో అదొక గండం వచ్చింది. ఇప్పుడు అజారుద్దీన్ నాకు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ కావాలి, నాకు రాక మంత్రి పదవి ఇచ్చారు మీరు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోని ఎవరెవరికో ఏమో పదవులు ఇచ్చారు, నాకు హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి పట్టిండు. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి మొదలే చాలా అనుమానంతో ఉన్నాడు, కాంగ్రెస్లో హైకమాండ్ మీద అనుమానము, సొంత పార్టీ సొంత క్యాబినెట్ మినిస్టర్స్ మీద అనుమానము, సొంత ఎమ్మెల్యేల మీద అనుమానం. పావులు ఎవరు రేవంత్ రెడ్డి తెలివైనోడు కాదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను పార్టీ హైకమాండ్ 100 మందిని చూసింది, 1000 మందిని చూసింది, 10ల సంఖ్యలో ముఖ్యమంత్రులను చూసింది, చేసింది అంతా. ఆయన నేను జాబ్ చేస్తున్నా అన్నది, జాబ్ చేస్తున్నా అన్న కాడ ఉంటేనే ఇబ్బంది లేదు. ఆయన అన్నాడుగా అంతకుముందు, నేను స్కూలు బీజేపీ, కాలేజీ కాంగ్రెస్ టీడీపీ, ఉద్యోగం ఏమో కాంగ్రెస్ రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాను, అంతమంది ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఈయనకు ఆయన నీడని కూడా నమ్ముతలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడు ఏ రూపంలో ఆపద ముంచుకొస్తుందో, ఎవరు నా మీద అభాండాలు వేస్తారో, లేకపోతే ఎవరు నన్ను షాకి చేస్తారో, అసలు నా మీద హైకమాండ్ ఎప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో, ఇదంతా ఒక పెద్ద వ్యవహారం నడుస్తుంది. ఆయన మెయిన్గా 3 శాఖలు వదులుకోకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అవి పోయినాయనుకో మొదలే వీకెస్ట్ సీఎం, ఆ ఇంపార్టెంట్ శాఖలు పోతే వీక్లో వీకెస్ట్ సీఎం అయిపోతాడు, ఇంకా వీకెస్ట్ సీఎం అవుతాడు, ఆయనతో ఉండదు. ఇంకా ఆయనతో హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ బెదిరించగలుగుతున్నాడు, ఈ మినిస్టర్లను ఎమ్మెల్యేలను, ఆయన వైపు వచ్చే వాళ్ళను నియంత్రించగలుగుతున్నాడు. హోంశాఖ ఉంది కాబట్టి ఏదో ఎంక్వైరీ అని, ఇంటెలిజెన్స్ అని. కానీ ఇప్పుడు హజారుద్దీన్ దగ్గర పోయిందనుకో, హజారుద్దీన్ దగ్గర పోతే హజారుద్దీన్ పాత కాంగ్రెస్, మళ్ళీ ఆయన ఏం ఫైట్ చేసినా చేయకపోయినా కాంగ్రెస్ మ్యాన్, ఆయన వేరే పార్టీలకు పోలే. ఇక్కడ ఆయన దగ్గర పోతే ఇక ఈయన వీకెస్ట్ సీఎం అయిపోతాడు. అప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వ్యవహారము ఇదంతా కూడా వీళ్ళ చేతులకు వస్తుంది. ఇప్పుడు పార్టీలో సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతులకు వస్తుంది. వీళ్ళు ఆయన మీద ప్రయోగిస్తారు. ప్రయోగించడం ఒకటే కాదు, రేవంత్ రెడ్డి బండారమంతా బయట పెడతారు వీళ్ళు. కాబట్టి ఆయన ఆ శాఖ వదులుకోనికి సిద్ధంగా లేడు. అవసరమైతే మళ్ళీ ఢిల్లీ పోతాడేమో. ఈ అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన శాఖ కేటాయింపు అనేది ఇప్పుడు పెద్ద తలనొప్పి అయిపోయింది వీళ్ళకి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికే. ఆయన దగ్గర ఉన్న శాఖ పోతే ఆయన దేనికి పనికి రాకుండా వ్యవహారం. ఆయనతో పోలీసులు నమస్తే కూడా పెట్టారు, గట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఆయన శాఖ వదులుకోనికి రెడీగా లేరు. ప్లస్ ఇదొక ఏమన్నా ప్లాన్ ఏమో అని అనుమానం ఉంది రేవంత్ రెడ్డికి. ఏదైనా స్కెచ్ చేస్తున్నారా నా మీద, ఇట్లా ఇప్పుడు మైనార్టీ, ఇక్కడ జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్లు కావాలి, బీహార్లో మైనార్టీ ఓట్లు కావాలి, ఉత్తగా ఏదో మంత్రి పదవి ఇచ్చేసి మొదలే అది గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉంది. 6 నెలల ఎమ్మెల్సీ కాకపోతే ఆ పదవి ఉండదు. ఓన్లీ జూబ్లీ సెలక్షన్స్ కోసమే ఇది చేసినారు. జూబ్లీ సెలక్షన్ అయిపోయినాక మంత్రి పదవి ఉండదని ఒక ప్రచారం నడుస్తుంది. ఈ పరిణామాల మధ్య హోమ్ మినిస్టర్ ఇవ్వాలి అనేది ఆయన పట్టు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇస్తే అనవసరంగా ఇదంతా ఒక పెద్ద స్కెచ్ లాగా చేసి మిల్లగా ఇట్లాంటి సెంటిమెంట్ వాడి, మొదలే సెంటిమెంట్ అంటారు ఈ మధ్య. ఆ సెంటిమెంట్లో హజారుద్దీన్కు ఇచ్చేసి రేపు ఇంకో మినిస్టర్ పెట్టి ఆయనను ఏదో వీకెస్ట్ పాయింట్ చూసి ఆయనకు ఒక శాఖ ఇచ్చి, ఆయనకు విద్యాశాఖ ఇచ్చి, ఇట్లా ఇంపార్టెంట్ శాఖలను వీకేస్తే నా దగ్గర ఇంకేముంటుంది. ఆయన అలా ఢిల్లీలో మాట్లాడొచ్చింది కదా రేవంత్ రెడ్డి, అన్ని శాఖలు వీక్తే నా దగ్గరే ఉన్నాయని.
అట్లా మొత్తం ఇంపార్టెంట్ శాఖలని కూడా ఏదో ఒక రీజన్ చెప్పి కావాలని తీసిన అనుకోకుండా రేవంత్ రెడ్డి మెల్లగా స్కెచ్ చేసి ఇవన్నీ తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనేది రేవంత్ రెడ్డికి చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ ఏం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్‌లో మాత్రం ఇది ఒక పెద్ద ఆట. పార్టీలో సీనియర్ నేతలందరూ కూడా ఆయన హోమ్ మినిస్టర్ కావాలని ఇవ్వండి అని చెప్పేసి హైకమాండ్‌కి రికమెండ్ చేశారంట. హైకమాండ్ కూడా పరిశీలనలో ఉంది. ప్రియాంక గాంధీ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైతాడో, రేవంత్ రెడ్డి దగ్గర శాఖలు ఏమైతుందో చూడాల్సిన అవసరం ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.